హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఆకాశవాణి కథామాలికకి స్వాగతం. నేను మీ అర్చన. కథలు కనుక నచ్చినట్లయితే ఛానల్లో తప్పకుండా ఒక లైక్ చేసి మీకు బాగా నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈవేళటి కథ అలా 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 అనంతంగా. రచన తాడిమేటి శ్రీదేవి గారు. మరి కథలోకి వెళ్ళిపోదామా? ఏయ్, కదలకుండా కూర్చోలేవు, బొంగరాల్లా తలాడిస్తూ ఉంటే జడాలా వేస్తాను అంటూ గట్టిగా కసిరింది సుందరి తన 6 ఏళ్ల కూతురు ఉషను. నీకింత విసిగేంటోయ్, పిల్లల్ని అలా కసురుకుంటే ఎలా? నెమ్మదిగా చెప్పేలా చెప్పాలి కానీ అంటూ అక్కడే పేపర్ తిరిగేస్తున్న సుందరం అన్నాడు. ఓయబ్బో, చెప్పేలా చెప్తే వినే పిల్లలేనా వీళ్ళు? పోనీ మీకంత ఓపిక ఉంటే మీరు చెప్పచ్చు కదా. అక్కడికి మీరేమో వాళ్ళకి పరమ శాంత స్వరూపులు, నేనేమో రాకాసిని అనేగా మీ ఉద్దేశం? హోంవర్క్ చేయించడము, చదివించడము అన్నీ నేనే చూసుకోవాలి. అసలే సిలబస్ ఎక్కువగా ఉంటుంది, మధ్యలో పరీక్షలు ఒకటి. అవి వాళ్లకో నాకు అర్థమై చావడం లేదు. ప్రాజెక్టులు, డ్రాయింగులు అంటూ దుంప తెంపుతున్నారు. వాటి కోసం బజార్లెమ్మట తిరిగి తిరిగి నా తల ప్రాణం తోక్కొస్తోంది అంటూ విసురుగా అంది సుందరి. అందుకే కదా టాయ్ నేను ఉద్యోగం చెయ్యొద్దని చెప్పాను, 2 చోట్ల కష్టపడలేవని అన్నాడు. ఈ చాకరీ 10 ఉద్యోగాల పెట్టు. ఓ మెప్పు మెహర్బానీ ఏమన్నా ఉన్నాయి కనుకనా? గానగిద్దు బతికయ్యి రోత పుడుతోంది. మూతి 3 వంకరలు తిప్పింది సుందరి అలా అంటూ. కథలొద్దన్నానా, చెప్తే వినవు అంటూ మొండితనంలో మేనత్తను మించిపోయావు అంది. పిల్ల బొగ్గ సుందరి చేతిలో 2 అంగుళాలు సాగింది. దాంతో పిల్ల గుళ్ళు మనడం, సుందరం కయ్యి మనడం ఒక్కసారే జరిగాయి. మధ్యలో మా చెల్లెలి మాట ఎత్తుతావెందుకు? తిట్టుకుంటే నీ పిల్లని నువ్వు తిట్టుకో ఎగిరాడు సుందరం. అవును, నా పిల్లే, కానీ బుద్ధులు మాత్రం మీ చెల్లివే. అత్తయ్య గారు చెప్పిన మాట ఒక్కటైనా చెవిని ఎక్కించుకునేది, ఆవిడ ఏడిపించుకు తినేది కదూ. నిజం చెప్పండి అంది ఛాలెంజ్ చేస్తున్నట్లు. అబ్బో అత్తయ్య గారు, ఆవిడ ప్రతి మాట నీకు విసుగ్గానే ఉండేది. పోయింది కాబట్టి ఇప్పుడు మంచిదైపోయిందా అంటూ కౌంటర్ ఇచ్చాడు సుందరం. అనండి, ఎంత బాగా చూసినా నేను పరాయి ఇంటి నుంచి వచ్చిందాన్నే కదా. మీరు ఒకటి ముక్కు చీదేసింది. చాలే, నెత్తి మీద నీళ్లకుండా ఉంటుంది ఎప్పుడు. ఆ రవిగాడు ఇంకా బాత్రూమ్ నుండి వచ్చినట్లు లేడు. స్కూల్కి టైం అవుతోంది. ఏమైనా జ్ఞానం ఉందా వాడికి? ఏమైనా అంటే సమాధానం చెప్పకుండా నుంచుంటాడు. నానిముచ్చు వెధవ, చురుకు లేకుండా మన్ను తిన్న పాములా ఉండడం ఎవరు పోలుకొచ్చిందో అంటూ వ్యంగ్యంగా అన్నాడు. మీరు డైరెక్ట్గా అనకపోయినా మా అన్నయ్యనే అంటున్నారని తెలుసు. ధైర్యం ఉంటే నాలా మొహం మీద అనాలి. అలా మెలిక మాటలు మా ఇంటా వంట లేవు అంటూ దులిపేసింది సుందరి. అవును పాపం, మిమ్మల్ని చెప్పే ఎవరినైనా చెప్పాలి. ఎదుటి వాళ్ళని దులిపేయడమే నిజాయితీ అనుకుంటారు. ఎక్కడికి పోతుంది పుట్టుకతో వచ్చిన బుద్ధి? అవును, పుడకలతో కానీ పోదు. నిండింట్లో ఇలాంటి మాట్లాడడం మీకే చెల్లింది. విసురుగా చెడవేయడం ముగించి పిల్లను ముందుకు తోసింది. అద్దంలో చూసుకున్న ఉష, ఇవాళ బుధవారం, స్పోర్ట్స్ డే కదా, వైట్ రిబ్బన్లు వేయలేదేంటి అంటూ రాగం తీసింది. కావలసిన రిబ్బన్లు ముందే తెచ్చిపెట్టుకోలేవు, అంతా అయ్యాక మొదలు పెడతావు. నేనేదో ఖాళీగా ఉన్నట్లు పొద్దున్నుంచి ఒంటి చేత్తో చేసుకొస్తున్నాను. ఇంకా క్యారియర్లు సర్దాలి. కాసిన కాఫీ నీళ్లు గొంతులో పోసుకోవడమే కష్టమైపోతుంది అంటూ జీరగా ధ్వనించింది సుందరి గొంతు. ఏదో బండలెత్తినట్లు ఆపసోపాలు పడతావు ఎప్పుడు చూసినా. ఎవరింట్లో పని వాళ్ళు చేసుకోవడం కూడా బ్రహ్మాండమే అంటూ భర్త మాటల్లోని వెటకారానికి సుందరికి ఒళ్ళంతా కారం రాసినట్లయింది. అదే మరి నేను మొత్తుకునేది. మీరు ఆఫీస్కి వెళ్లేలాగా ఒక చెయ్యి వేస్తే నాకు పంతెం వెళ్తుంది. మా అన్నయ్య చక్కగా సాయం చేస్తాడు. మా వదిన అదృష్టవంతురాలేండి అంటూ నిట్టూర్చింది. అలా ఆడంగి పనులు చేయడం మా ఇంట వంట లేదు ఏసడించాడు సుందరం. మా ఆఫీసులో పనిచేసే మాధవి గారు ఇంటా బయట ఎంత బాగా సమర్థించుకొస్తుందో, ఎప్పుడు చూసినా నవమోహంతోనే ఉంటుంది అన్నాడు. పనుల్లో ఆడ మగ తేడాలు చూపించడంలోనే మీ సంస్కారం బయటపడుతోంది. మీరు తెగ పొగిడేస్తున్నారే ఆ మాధవి గారిని. దానికి కారణం ఆవిడ భర్త కృష్ణమూర్తి గారు. ఆడపని మగ పని అని తేడాలు లేకుండా ఇద్దరం అన్నీ కలిసి చేసుకుంటామని ఆవిడే చెప్పారు. ఆ విషయం మాత్రం తమరికెక్కదు. సర్లేండి, మనిద్దరికీ ఇది ఎప్పుడూ ఉండేదే. నేను ఇవాళ బజారుకి పోలేను. మీరే ఏవో 2 కూరలు తెచ్చిపడేయండి అంటూ నీరసంగా సోఫాలో కూలబడింది సుందరి. ఏమిటలా అయిపోతున్నావు? జ్వరం కానీ వచ్చిందా ఏంటి అంటూ సుందరి మెడ మీద చేయి వేస్తూ ఆదుర్దాగా అడిగాడు. డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళనా అని భర్త ఆతరంగా అడిగిన తీరుకి ఆమె కళ్ళలోకి నీరు చేరింది. ఏంటిది చిన్నపిల్లలా అంటూ ప్రేమకి దగ్గరికి తీసుకుని కళ్ళొత్తాడు. మరేం లేదులే, నేను బాగానే ఉన్నాను అని సుందరి చెప్తున్నా వినకుండా ఆఫీస్కు ఫోన్ చేసి సెలవు చెప్పేశాడు. కూరగాయలు తెచ్చాడు.
వంటలో సాయం చేశాడు. ఆ రోజంతా ఒకరికి ఒకరు అన్నట్లు గడిపారు. చీటికి మాటికి ఒకరినొకరు బాధ పెట్టుకోకూడదు అని నిర్ణయం చేసుకున్నారు. మా అమ్మమ్మ చెప్పేదండి, భార్యాభర్తల తగులు అద్దం మీద ఆవగింజల్లాంటివి, ఎంతోసేపు నిలవకూడదు అని అంది సుందరి. అలాగా, నేను ఇంకోటేదో విన్నానే అన్నాడు చిలిపిగా సుందరం. ఏం విన్నారేంటి అంది సుందరి నవ్వు దాచుకుంటూ. మొగుడు పెళ్ళాల గొడవలని పడక గదిలో పరిష్కారం అయిపోతాయట అంటూ గొప్ప రహస్యం చెప్తున్న భర్తను చూసి కిలకిలా నవ్వింది. అరమరికలు లేని ఆనందంతో ఇద్దరూ ఆదమర్చారు ఆ రోజు. మర్నాడు సుందరం బాత్రూం నుండి అరుస్తున్నాడు. ఎన్నిసార్లు చెప్పాలి సోప్ అవగానే కొత్తది పెట్టమని? ఇంత బద్ధకం ఏమిటసలు నీకు అంటూ. సోప్ ఉందో లేదో చూసుకోకుండా బాత్రూంలో దూరి కూర్చుంటారు. వంట పని పిల్లల పని చూడనా? మీకు అన్నీ అందిస్తూ కూర్చోనా? పైగా బద్ధత అనడం ఒకటి, మిమ్మల్ని అలా పెంచి నాకు కట్టబెట్టిన మహాతల్లిని అనాలి అసలు అంది సుందరి. మాటలు జాగ్రత్తగా రాని, మధ్యలో మా అమ్మేం చేసింది? ఎప్పుడూ ఆడిపోసుకుంటూ ఉంటావు, ఇప్పుడు అసలు ఆవిడ ఊసేందుకు అన్నాడు. ఆవిడ ఊసేందుకంటారేంటి? మా వాడంత మంచివాడు బుద్ధిమంతుడు ఇంకొకరు ఉండరని మా వాళ్ళని బుట్టలో వేసింది ఆవిడే కనుక అంది సుందరి. మా అమ్మాయికి నోట్లో నాలుక లేదు, అమాయకురాలు అని మీ నాన్న చెప్పాడుగా అన్నాడు సుందరం. అంటే ఏమిటిప్పుడు నేను గయ్యాళ్ళనా? నడుం మీద చేతులు వేసుకుంటూ కళ్ళు పెద్దవి చేసింది సుందరి. నేను అనడం దేనికి? స్పష్టంగా కనపడుతుంటేను. ఇంతకీ సబ్బు తెచ్చావా లేదా అన్నాడు. తేక చేస్తానా? ఇదిగో జలకాలాడి తొందరగా తెమిలిరండి, మళ్ళీ టిఫిన్ చల్లారిపోయిందంటూ అదో గొడవ. అవును పాపం, నా వల్ల నీకెన్ని ఇబ్బందులో మరి అన్నాడు సుందరం. ఉన్నమాటంటే ఉలికెక్కువని ఊరికే అన్నారా? మన పెళ్లిలో మీ వాళ్ళు టిఫిన్ చల్లారింది అంటూ ఎంత రాద్ధాంతం చేశారు, మర్చిపోయే సంగతా అంది. అబ్బో, అక్కడికి మీ వాళ్ళు మా అడుగులకు మడుగులు తిన్నట్లు మాట్లాడుతున్నావు. మీకు అసలు మర్యాద మన్ను తెలిసి చేస్తేగా అన్నాడు మళ్ళీ సుందరం. ఆగండి అక్కడ, మా వాళ్ళు మర్యాదలకి వంకలు పెడుతున్నారు. కాశీ ప్రయాణం అప్పుడు గడ్డం కింద బెల్లం ముక్క పెట్టిన మా అన్నయ్యకి కాస్త మంచి ప్యాంటు షర్టు పెట్టడానికి మొహం చూసుకున్నారు మీ వాళ్ళు అంది సౌందర్య. మీరు మా వాళ్ళకి పెట్టిన బట్టల మాట ఏమిటి? మంచివాళ్ళు కాబట్టి అల్లరి చేయలేదు అన్నాడు సుందరం. మీరు మంచితనాలు మీ మంచితనాలు. సుందరి మూది 30 వంకరలు తిప్పింది. చాలే, ఎక్కువగా తెప్పకో, చూడలేక చేస్తున్నా అన్నాడు. అవును, ఎందుకు చూడగలుగుతారు? పెళ్ళైన కొత్తలో ఇదే మూతి తెగ ముద్దొచ్చేది. అంతేలేండి, మగవాళ్ల మనసులు శ్రావణ మేఘాల్లాంటివి అని ఊరికే అనలేదు అంటూ ముక్కు ఎగబీల్చింది సుందరి. శ్రావణ మేఘంలో నువ్వు వర్షిస్తూ ఉన్నావంటావేం నా వెక్రింపుగా అన్నాడు సుందరం. శ్రావణ మేఘాలు ఎప్పుడు కురుస్తాయో మానతాయో చెప్పలేనట్లు మగవాళ్ల ప్రేమలు కూడా మారిపోతాయట. ఎటొచ్చి మా ఆడాళమే వెర్రి మొహాలం అంటూ ముక్కు చీదేసింది. అయ్య బాబోయ్, ఇప్పుడు కుళాయి విప్పకు, నాకు ఆఫీస్ టైం అయిపోయింది అంటూ గబగబా టిఫిన్ నోట్లో కుక్కోవడం మొదలుపెట్టాడు. నెమ్మదిగా తినండి, పొలమారగలదు కంగారుగా అంటూ మంచినీళ్ళ గ్లాస్ తెచ్చి టపీమని ప్లేట్ పక్కన పెట్టింది. గడగడా మంచినీళ్ళు తాగి లేచాడు. హెల్మెట్ సోఫాలో పెట్టాను, మర్చిపోకండి, జాగ్రత్తగా వెళ్ళరండి అంది. నువ్వు కదులు మరి, త్వరగా ఎదుర్రా. నువ్వు ఎదురొస్తే నా పనులన్నీ జామ్ అని అయిపోతాయి. సాయంత్రం త్వరగా వచ్చేస్తాను. పిల్లల స్లిప్ టెస్ట్లు అయిపోయాయి అన్నావు కదా, పార్కుకు వెళ్దాం, బిరడీ అంటూ హుషారుగా గడప దాటాడు సుందరం. నేను ఎదురు రాకపోతే ఈయనకి మనసులో ఉండదు అంటూ బురిపెంగా అనుకుంటూ నవ్వుకుంది. సాయంత్రం పిల్లలు సుందరి రెడీ అయ్యి ఎదురు చూపులు మొదలుపెట్టారు. త్వరగా వస్తానన్నవాడు మామూలు టైంకి కూడా రాకపోయేసరికి పిల్లలు ఉసూరుమంటూ టీవీ ముందు కూర్చున్నారు. ఏదో అర్జెంటు పని తగులుంటుంది, ఇంకోసారి తప్పకుండా వెళ్దాం అని వాళ్ళని బుజ్జగించి సమాధానపరిచింది. ఫోన్ చేస్తుంటే ఎంగేజ్ వచ్చింది. వంట చేసి పిల్లలకి పెట్టేసింది. ఆమె మనసు కొత్తలాడుతోంది. తనంతట తాను పెందరాడే వస్తానన్న మనిషి ఇంటి ధ్యాసే పట్టకుండా ఉన్నాడు. పోనీ అంతగా పనుంటే ఫోన్ చేసి ఒక్క ముక్క చెప్పచ్చుగా, పెళ్ళామే కదా అని లోకువ. ముందంతా కచ్చిగా ఆలోచించిన ఆమెకి ఎంతసేపటికి భర్త ఫోన్ ఎత్తకపోయేసరికి కంగారు మొదలైంది. పిల్లలు నిద్రలకు పట్టారు. అసలే ఎన్నో యాక్సిడెంట్ల గురించి వింటున్నాం, ఏమీ అవ్వలేదు కదా అనే ఆలోచనకి ఆమె మనసు సుడిగాడులో దీపంలా రెపరెపలాడింది. 10 దాటాక ఇల్లు చేరాడు సుందరం. విసురుగా ఏదో అనబోయి అతని వాలకం చూసి తమాయించుకుంది. కుర్చీలో కూలబడి తల వెనక్కి వాల్చి కళ్ళ మీద చెయ్యి పెట్టుకున్న అతన్ని చూస్తే ఆమె గుండె కుపకుపలాడింది. పరుగున వెళ్ళి మంచినీళ్ళు తెచ్చిచ్చి, ఏమైందండి అంది భుజం మీద చెయ్యేస్తూ. మా ఆఫీస్లో స్వీపర్ శాంతమ్మ చాలా మంచిదని, భర్త పోయాక ఆ జాబ్ చేస్తూ పిల్లలిద్దరినీ కష్టపడి చదివిస్తోందని చెప్పాను కదా. అవును, 2 ఆడపిల్లలు తల్లికి సాయంగా ఉంటూ కష్టపడి చదువుకుంటున్నారని చెప్పారు కూడాను అంది సుందరి. అయితే అన్నట్లు చూస్తూ. శాంతమ్మ ఇవాళ ఉన్నట్లుండి పడిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఆమెకి లంగ్ క్యాన్సర్ బాగా ముదిరిపోయిందట. చాన్నాళ్ళుగా దగ్గు వస్తుంటే ఏ మందు వేసుకుంటూ నెట్టుకొస్తున్నట్లుంది. పిల్లల్నే తప్ప తన ఆరోగ్యం పట్టించుకోనే లేదు. పిల్లలు 10th ఇంటర్ చదువుతున్నారు. ఆమెకేమైతే ఏమన్నా అయితే
ఆ పిల్లలు ఏమైపోతారో పాపం అంటూ బాధపడ్డాడు. భర్త సున్నిత మనస్తత్వం తెలిసిన సుందరికి అంత అర్థమైంది. బాధపడకండి, మరీ చిన్నపిల్లలు కాదు కదా, కష్టం సుఖం తెలిసిన వాళ్ళు. ఆఫీసులో అందరూ తలా కొంత సాయం చేస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. దిగులు పడితే లాభం ఏమిటి? ముందు జరగాల్సింది చూడాలి. మా రఘునాథం మావయ్య పేద విద్యార్థులకి సాయం చేస్తూ ఉంటాడు. ఎవరైనా కష్టపడి చదువుకునే పేద పిల్లలంటే చెప్పమని, ఫీజులు కడతానని చాలాసార్లు చెప్పాడు కూడా. ఆయన పిల్లలిద్దరూ కూడా బాగా సంపాదించుకుంటున్నారు. తన పెన్షన్తో మంచి పనులు చేయాలని ఆయన తపన. వీళ్ళ గురించి ఆయనకి చెబుదాం. పెట్టలేకపోయినా పెట్టే చెయ్యి చూపించారంటారు. ఇంకా ఆలోచనలు వదిలి లేవండి. ఫ్రెష్ అయ్యి వస్తే అన్నం వడ్డిస్తాను అంటూ చెయ్యి పట్టి లేవతీసింది. నువ్వు చాలా తెలివి సమర్థత ఉన్నదానివి సుందు. ఎంత పెద్ద సమస్యనైనా ఇట్టే తేల్చేస్తావు. నీ మాటలతో నా మనసు తేలికపడింది అంటూ మనస్ఫూర్తిగా అన్నాడు సుందరం. నన్ను తర్వాత పొగడొచ్చు, కానీ ముందు మీరన్నిటికీ ఇలా కదిలిపోవడం మానుకోండి. అయినా కష్టాలనేవి మనుషులకు కాక మానులకు వస్తాయా? చిరునవ్వుతో అంటున్న భార్య వైపు ప్రేమగా చూశాడు. నవ్వుకుంటూ వంటింట్లోకి నడిచింది సుందరి. బావగారు స్పాట్ వాల్యుయేషన్కి వెళ్తున్నారట. చల్లా ఈ పిల్లల్ని తీసుకుని వస్తానని ఫోన్ చేసింది. 10 రోజులు ఉంటుందట నెమ్మదిగా అన్నాడు సుందరం. అన్నలం గారికి చెల్లెలం గారికి నుంచి ఫోన్ వచ్చిందన్నమాట. ఎప్పుడైనా ఒక్కసారైనా ఇలా రావాలనుకుంటున్నాను. నీకు పుట్టింటికి వెళ్ళే ప్లాన్లు ఏమైనా ఉందా అని మాట వరుసకైనా అడిగిన పాపాన పోలేదు. ఏసుడింపుగా అంది సుందరి. ఎవరికి చేస్తే ఏంటి, తేలిగ్గా తీసైపోయాడు. అవునవును, ఇలాంటి వాటికి మీకేమీ పట్టింపులుండవు. అదే మా వాళ్ళెవరైనా ఏ ఊరో వెళ్తూ దారే కదా అని ఒక్కపూట దిగినా ముందు చెప్పి రాలేదని తెగ గుంజుకుంటారు అంది సుందరి. సర్లేబోయ్, దానికి మాత్రం ఎవరున్నారు, ఎక్కడికి వెళ్తుంది? కావాలంటే అది వచ్చి వెళ్ళాక నువ్వు మీ పుట్టింటికి వెళ్ళి 4 రోజులో 10 రోజులో ఉండిరా నచ్చ చెప్తున్నట్లుగా అన్నాడు. మీరంతగా సోప్ వేయనక్కర్లేదులేండి. ఆడపడుచుకి ఇంటికి వస్తానంటే ఏడ్చే రకాన్ని కాదు. కాకపోతే నాకు ఇవ్వాల్సిన గౌరవం నాకు ఇవ్వడం లేదనే నా బాధ. ఏదో లేదు, చిన్నపిల్ల, దానికి అలాంటివేం తెలియలే అన్నాడు సుందరం. ఏమిటి చిన్నపిల్ల? నాకంటే ఆవిడగారు 6 నెలలు చిన్న, అంతే. నేను మీకు నాపసానిలా కనపడడం, ఆవిడ చిన్న బొట్టిలా కనపడడం మామూలైపోయిందిలేండి అంటూ ధ్వజమెత్తింది. ఇంతకీ ఏమంటావు? విసుగుధ్వనిచ్చింది అతని గొంతులో. ఏమంటాను? ఏమీ అనను. ఏమైనా అనడానికి నా మాట ఎప్పుడు చెల్లిందని? వదిన మర్దలన్నాక చీరలు సింగారించుకొని పెళ్ళిళ్ళకి పేరంటాలకి తిరగడమే కాదు, ఒకరినొకరు సాయం చేసుకోవాలి. మా పుట్టింటికి వెళ్తే నేను మా వదిన సరదాగా కబుర్లు చెప్పుకుంటేనే అన్ని పనులు చక్కబెట్టుకుంటాం. మీ చెల్లెలు వచ్చిందంటే ఇటు పుల్ల అటు పెట్టదు. ఎంతసేపు ఆ ఫోన్ పట్టుకొని కూర్చుంటుంది. పిల్లల్ని కూడా పట్టించుకోదు. ఇక మన అమ్మాయి చుట్టాలు వచ్చారంటే సరే, ముందే రాగాలు పెడుతుంది. అన్ని పనులు చేయలేక నా నడుం పడిపోతుంది అంటూ సుందర మాటల్లో నిస్సహాయత కనపడింది. ఆమె మాటల్లోనూ నిజం దాగుంది. అది మనసుకి తాకింది. ఈసారి నిన్ను కూడా కొంత సాయం చేస్తానులే, సరేనా అన్నాడు ఓదార్పుగా. సర్లేండి, ఏదో నా బాధ చెప్పానంతే, రానివ్వండి. ఆడపడుచంటే అర్ధముగుడు అంటారు కదా, ఈ మొగుడు గారికి ఆ అర్ధముగుడు గారికి సేవలు చేసి తరిస్తాను అంది విసురుగా. అలా అంటావు, కానీ నీ మనసులో ఏమీ ఉండదని నాకు తెలుస్తుంది అంటూ నవ్వడానికి ప్రయత్నం చేశాడు. గిల్లి జోలపాడడం మీకు తెలిసినంతగా ఎవరికి తెలియదులేండి అంది సుందరి. ఏంటోయ్, నన్ను మరీ అలా లెక్కిస్తున్నావు? మరే, ఎందుకంటే మీరందరూ లెక్కల్లో మనుషులు కదా. బాబోయ్, ఇక్కడి నుండి పారిపోవడం నయం. అవును, ఎప్పటినుంచో నాకు డౌటు. అసలు మన జాతకాలు కలిసాయని సిద్ధాంతి గారు ఎలా చెప్పారంటావు? ఎప్పుడు ఏదో పొట్లాట. క్వశ్చన్ మార్కు మొహం పెట్టిన సుందరంతో, అదేనయ్యా సుందరం, సంసారంలో సరిగమలంటే బోధ చేస్తున్నట్లుగా అరచెయ్యి పైకెత్తి చూపించి నవ్వేసింది సుందరి. అంతేనండి. అంటే అలా 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 అనంతంగా అందరూ కదా. మరి మీ ఇంట్లో ఎలా ఉంటుంది అనేది నాకు కామెంట్ చేసి చెప్తారా? మీ కామెంట్ల కోసం ఎదురు చూస్తూ ఉంటాను. కథ నచ్చినట్లయితే మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.